హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం పెరిగిన పాలతో పాలకోవ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పాలకోవ చాలా అంటే చాలా టేస్టీగా, పాలు అనేది వేస్ట్ కాకుండా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. పాలు అనేవి ఇలా విరిగిపోయినవి ఒక బాండీలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని వీటిని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసుకోవాలి. మీరు వెంటనే అయినా చేసుకోవచ్చు, విరిగిన వెంటనే, లేకపోతే కాస్త చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇలా వేడైన తర్వాత మనం అరచెక్క నిమ్మరసం వేసుకొని పాలను అనేవి పూర్తిగా విరగొట్టుకోవాలండి. ఈ విధంగా మనకు నిమ్మరసం వేయగానే మొత్తం పాలు అనేవి చాలా నీట్గా విరిగిపోయాయి. ఇలా విరిగిపోయిన తర్వాత వాటర్ అన్నీ ఏం లేకుండా వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టిన తర్వాత మనకు 1 కప్పుకు 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను షుగర్ వేసిన తర్వాత అటు ఇటు షుగర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ షుగర్ మొత్తం బాగా కరిగిపోయిందండి. మనకు మరీ పొడిగా కాకుండా కాస్త చెమ్మగా ఉండే విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత మనం మరీ బిళ్ళల్లాగా చేసుకోవాలంటే గట్టిగా ఒత్తుకోవాలి, లేకపోతే ఈ విధంగా మనం పొడి పొడిగా అయినా చేసుకొని తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా మనకు పాలకోవా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.